హాయ్, నేను మీ శ్రీరామణికండ పసుమతి కోనసీమ కుర్రోడిని. ఈరోజు మీకు చూపించబోయే స్పెషల్ వంటకం సేమియా పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన బిజీ లైఫ్లో అత్యంత తొందరగా అయిపోయే వంటకం సేమియా పులిహోర. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, అల్లం, సేమియా, నీళ్ళు, పసుపు, ఉప్పు, కరివేపాకు, నిమ్మకాయలు. దీనికోసం ముందుగా పొయ్యిని వెలిగించుకొని దాని మీద గిన్నె ఉంచి దాంట్లో కొంచెం నూనె వేసి నూనె ఈటెక్కిన తర్వాత సేమియా వేసి దోరగా వేగించుకోవాలి. దీనికోసం మరొక పక్కన ఒక గిన్నెలో నీళ్ళను మరిగించి ఆ మరిగిన నీళ్ళను సేమియాలో వేసి ఒకసారి తిప్పి ఇలా మరిగిన తర్వాత సేమియాను ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత పొయ్యిని కట్టి ఒక దాంట్లో వడగొట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయి ముద్దగా కాకుండా పల్చగా విడిపోతుంది. ఉప్పు కోసం ఒక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తర్వాత దాంట్లో వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేగించుకోవాలి. దోరగా వేగిన వేరుశెనగ గుళ్ళను ఒక దాంట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత కొంచెం జీడిపప్పును తీసుకొని దీన్ని కూడా ద్వారగా వేగించుకొని పక్కకు ఉంచుకోవాలి. తరువాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసి దోరగా వేగించుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసి ఒకసారి కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలను వేసి రంగు మారేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన పోపుని పక్కన ఉంచిన చల్లార్చిన సేమియాను దాంట్లో కొంచెం పసుపు వేసి వేగించిన పోపు దీంట్లో కలుపుకునేటప్పుడు చేతితో కలుపుకుంటే మొత్తం పోపు కారం బాగా పడుతుంది. తర్వాత ముద్దగా కాకుండా పొడిలాడుతూ ఉంటుంది. దీనికోసం కొంచెం నిమ్మరసాన్ని పిండుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాల తర్వాత తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి.